హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రభాస్ గారికి, అక్షయ్ కుమార్ గారికి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిపోయింది. ఇంక ఇద్దరు ఒకరికొకరు మొఖాలు తిప్పుకొని వెళ్ళిపోయేలాంటి ఇష్యూ జరిగింది. ఇది టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి కూడా అంత మంచి పరిణామం కాదు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో మీరు చూసారా? చూసానండి నేను కూడా పొద్దున్నే. చూసాను. నేనసలు ఆ వార్త చూడంగానే ఓపెన్ చేశాను. అసలేంటిది? అసలేంది? అసలు 'ప్రభాస్' గారు ఏంటి ఈ వివాదం, ఈ కాంట్రోవర్సీలో నేనెప్పుడు చూడలేదు ఆయన్ని. అంటే అక్షయ్ కుమార్ గారు కూడా అంత గొడవ పెట్టుకునే మనిషిలాగా ఏం ఆయన కాదు. ఆయన అసలు ఏంటో, ఆయన అసలు జనసందోహంలో నేనొక మనిషిని ఉన్నానని కూడా సంగతి కూడా మర్చిపోతాడు ఆయన అవును. బేసికల్లీ. సో, హి ఈస్ వెరీ జెంటిల్‌మ్యాన్ బేసికల్లీ. హి ఈస్ వెరీ, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ జెంటిల్‌మ్యాన్ ఇన్ ఎంటైర్ బాలీవుడ్ అని వాళ్ళు కూడా చెప్తారు. హ్మ్. ఈవెన్ దో 'కరణ్ జోహార్' షోలో కూడా ఆయన అదే చెప్పారనమాట. అలాంటిది 'ప్రభాస్' గారికి, 'అక్షయ్ కుమార్' గారికి ఏం గొడవ జరిగింది? అసలు ఏమి మంట చెలరేగింది? అసలు వాళ్ళిద్దరికి జుట్టు జుట్టు పట్టుకు కొట్టుకున్నారు అని హ్మ్. ఏంటేంటో రాసేస్తున్నారు. ప్లీజ్ అండి, 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అండ్ 'అక్షయ్ కుమార్' గారి ఫ్యాన్స్, అక్కడ ఏమీ జరగలేదు. వాళ్ళిద్దరి షూటింగ్స్ 2 సినిమాలకు సంబంధించినటివి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక సెట్‌లో జరుగుతున్నాయి. ఓహ్! యాహ్! సో, 'అక్షయ్ కుమార్' గారిది 'భూత్ బంగ్లా' అనే ఒక సినిమా 'రామోజీ ఫిల్మ్ సిటీలో' జరుగుతోంది. ఎందుకంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలోనే' చాలా సినిమాలు 'భూల్ భులయ్యా', హ్మ్. 'భూల్ భులయ్యా 1, 2' ఎందుకంటే 'చంద్రముఖి ప్యాలెస్' అనేది 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఉంది. హ్మ్. ఎవరైనా 'రామోజీ ఫిల్మ్ సిటీ' చూడకపోతే అక్కడికి వెళ్లి చూడండి. 'చంద్రముఖి ప్యాలెస్' మన 'బాహుబలి' సెట్ అంటూ ఎట్లా ఏసేసారో దాంట్లో 'చంద్రముఖి ప్యాలెస్' అనేది ఉంటది. దాంట్లో వీళ్ళకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకొని చేసుకుంటారు. సినిమాకి అనుగుణంగా మార్చుకుంటారు. ఆ సెట్‌లో 'భూత్ బంగ్లా' షూటింగ్ 'అక్షయ్ కుమార్' గారు జరుగుతోంది. సార్ న్యూ ఇయర్‌కెళ్ళి వెకేషన్‌కెళ్ళి రాంగానే 'ఫౌజీ' అను రాఘోపూడి గారి సినిమా అదే బంగ్లాలో డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నారు. ఇక్కడ డేట్స్ క్లాషెస్ వచ్చాయి. ఓకే. డైరెక్టర్లు చూడలేదా? మేనేజర్లు చూడలేదా? మనకు తెలీదు. ఒకే టైంకి ఇద్దరు హీరోలొచ్చేసారు స్లాట్‌కి. ఇద్దరు డైరెక్టర్‌లొచ్చారు, ఇద్దరు హీరోలొచ్చేసారు, కెమెరామెన్‌లొచ్చేసారు, వీళ్ళ వీళ్ళ టెక్నీషియన్స్ వచ్చేసారు, వాళ్ళ టెక్నీషియన్స్ కానీ వచ్చేసారు. అలా కాదు. ఒక 1, 2 డేస్ ముందైనా అసలు ఏంటి అన్నదంతా అక్కడ మేనేజర్స్‌తో అక్కడ మాట్లాడుకుంటారుగా? ఎక్కడ మిస్‌కమ్యూనికేషన్ అయిందో మనకు తెలీదు కానీ, కట్ చేస్తే 2 ఈ కార్‌లోంచి ఈయన దిగాడు, ఆ కార్‌లోంచి ఈయన దిగాడు. ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే అందరూ షాక్. ఇద్దరు కలిపి ఏదైనా ఆ! సినిమా చేస్తున్నారేమో. ఇద్దరు కలిసి ఒకేసారి సినిమా చేస్తే అందరూ విత్ మేకప్. విత్ మేకప్ క్యారవాన్‌లోంచి దిగేసారు ఇద్దరు. ఇద్దరు దిగేసి ఓకే. టైం అయిపోయింది. షెడ్యూల్ టైం అయింది. 9:00 అయిపోయింది. వచ్చేద్దాం పదా అని చెప్పి ఇద్దరు వచ్చేసరికి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అదేంటి ఆప్ కౌన్ ఆయా అని ఈయన, నువ్వెందుకు వచ్చావని ఈయన అని అడుగుతుంటే, ఇది నా సెట్. ఇది నా సెట్ అని చిన్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ క్రియేట్ అయింది అని చెప్పి ఒక వీడియో ఏదో కూడా వైరల్ అవుతోంది ఇప్పుడు. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ బోత్ ఆర్ వెరీ హంబుల్. అక్కడ జరిగింది మేనేజర్స్ మిస్‌కమ్యూనికేషను. ఏదో ఒక 2 సినిమాల షూటింగ్ కానీ వీళ్ళిద్దరిని ఒక సినిమా అక్కడ ప్రేక్షకులొస్తారు కదా! హ్మ్. విజిటర్స్ విల్ కమ్ గదా! అసలు 'అక్షయ్ కుమార్', 'ప్రభాస్' కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారా? అదే కదా! అసలు ఏంటిది? లేకపోతే 'రాజా సాబ్‌లో' ఏమైనా 'అక్షయ్ కుమార్' నటిస్తున్నాడా హర్రరు? బికాజ్ 'అక్షయ్ కుమార్' హాస్ అనౌన్స్డ్ ఈస్ ఎ 'భూత్ బంగ్లా' ఈస్ ఎ హ్మ్. హర్రర్ కామెడీ. 'రాజా సాబ్' ఈస్ ఆల్సో ఎ హర్రర్ కామెడీ. మేబీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏమైనా పాన్ ఇండియా ప్లాన్ చేసుకొని చేస్తున్నారా? అసలు ఏంటి 'ప్రభాస్' అసలు ఏం చేస్తున్నాడని జనాలకు కన్‌ఫ్యూజన్ అయిపోయి అసలు మొత్తం జనసందోహం వచ్చేసారంట. 'అను రాఘోపుడికి' తెలీలా అసలు ఏం జరుగుతోందా అని. ఈయన లోపల ఏదో స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ బయటకొస్తే, "ఏమైంది సార్ ఏంటి" అంటే, "సార్ సెట్ అంట ఇది. మందిది కాదా?" అని అడిగారంట ఈయన. హ్మ్. "అదేంటి సార్ మంది కదా ఇదని" ఈయనన్నాడంట. ఆ డైరెక్టర్ వచ్చాడంట 'భూత్ బంగ్లా' డైరెక్టర్ ఆయనొచ్చి, "లేదండి మేము ఇది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము 1 మంత్ బ్యాకే. సార్ నిన్ననే ఫ్లైట్‌లో దిగారని" వీళ్ళు అనేసరికి, అక్కడ మన 'రామోజీ ఫిల్మ్ సిటీ' ఎవరైతే మేనేజర్ ఉంటారో వాళ్ళొచ్చి, "సార్ మీరు తేల్చుకోండి. మాదే మిస్‌కమ్యూనికేషన్ అయింది. వీఆర్ సారీ" అంటే, ప్రభాస్ గారు, "లేదండి 'అక్షయ్ కుమార్' గారికే ఇవ్వండి" అంటే, లేదు. హి ఈస్ ఏ రెబెల్ స్టార్ అండ్ హి ఈస్ ఏ పాన్ ఇండియా స్టార్. ఐ విల్ వెయిట్. ఇప్పుడు ఐ వీళ్ళిద్దరు వాంట్ టు సీ హౌ హి విల్ యాక్ట్. ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ హిస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నేను చూసి నేర్చుకోవచ్చు ఆయనలోవి. బికాజ్ ఆయన కటౌట్‌కి అవి ఇవి అంటే, ప్రభాస్ గారు, "లేదండి నా డేట్స్ నేను చేంజ్ చేసుకుంటాను. నాకు వేరే షూట్ కూడా ఉంది. నేను వెళ్తాను. మీరు చెయ్యండి" అని పొద్దునంతా ఒక రోజంతా తీయాల్సిన సీన్స్ అన్నీ ఒక హాఫ్ డేలో వీళ్ళు కంప్లీట్ చేసుకొని, వీళ్ళు ఎంప్టీ అయ్యాక వాళ్ళొచ్చి చేశారంట. తర్వాత ప్రభాస్ గారు 'అక్షయ్ కుమార్' గారిని వాళ్ళ ఇంటికి తీసుకొనెళ్ళి, ఆయనకి తెలుసుగా ఆయన భోజనం అంటే భీమవరం రాజులు, భీమవరం భోజనం. ఈయనేమో వెజిటేరియను. ఓహ్! అక్షయ్ కుమార్ ఏమో వెజిటేరియన్. హ్మ్. కంప్లీట్ ప్యూర్ వీగన్. సో, ప్రభాస్ గారి ఇంట్లో ఫస్ట్ టైం ప్యూర్ వెజిటేరియన్ భోజనం చేసిన ఘనత అక్షయ్ కుమార్ గారికి దక్కింది. సో, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల టాలీవుడ్, బాలీవుడ్ మధ్య సంబంధాలు పెరుగుతాయే తప్ప హ్మ్. సంబంధాలు తెగిపోవండి. మనం అనుకుంటాం టాలీవుడ్, బాలీవుడ్ మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. వాళ్ళకి ఈర్ష్య ఉంది. అది ఇది ఉంటే ఉంటాయి. ఉండకుండా అయితే లేదు. బికాస్ దట్ కల్చర్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అవును. వాళ్ళ వే ఆఫ్ టేకింగ్, వాళ్ళ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ వే ఆఫ్
ఆ స్టోరీస్ ఇవన్నీ డిఫరెంటే. వాళ్ళు ఇప్పుడు మన సినిమాలు కాపీ చేసుకొని మన సినిమాలు రీమేకులు కొనుక్కొని తీసుకుంటున్నారు. కానీ అక్షయ్ కుమార్ గారు మాత్రం ప్రతి ఒక్కసారి ఆయన సినిమాలన్నీ కూడా వైవిధ్యభరితంగానే ఉంటాయి. ద వే ఆఫ్ క్యారెక్టర్స్ వాట్ హీ డూ, అతను మాట్లాడడం కానీ, ఓ మై గాడ్ 1 అండ్ ఓ మై గాడ్ 2 ఎంత బాగా చేశారండి అసలు. అవును. నవ్వుతో నా భవిష్యత్. ఇప్పుడు మన తెలుగు కన్నప్పలో శివుడిగా యాక్ట్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ గారు. ఆ శివుడిగా తీసుకోవడానికి కారణం కూడా ఓ మై గాడ్ 2లో మన అక్షయ్ కుమార్ గారు సేమ్ గెటప్లో Getup. ఉంటారనమాట. శివుడి కానీ ఆయన అంటే ఒక శివుడి జటాజూటంలో పడిన ఒక వెంట్రుక పాత్రలో ఆయన చేశారు. సో అలాంటిది ఇప్పుడు ఆయన శివుడిగానే నటిస్తున్నాడు. కాళహస్తీశ్వర స్వామి అని చెప్పి మన విష్ణు మంచు గారు పోర్ట్రే చేయడము. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ గ్లోబల్లీ వీఆర్ సినిమా, బట్ సౌత్ ఇండియన్ సినిమా ఇస్ ద బెస్ట్ అని వాళ్ళే అంటున్నారు. మనం ప్రూవ్ చేసాము. ఆ ఖ్యాతిని ఇంకా పైకి తీసుకొని వెళ్తాము. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. కానీ ప్రభాస్ గారికి అక్షయ్ కుమార్ గారికి ఏ గొడవలు జరగలేదండి. దే ఆర్ సో మచ్ హ్యాపీ అండ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద 2 డిఫరెంట్ ఫిలిమ్స్ ఇన్. కానీ అంత రామోజీరావు కాదన్నప్పుడు క్రూ అంతా వచ్చేస్తారు, డే కాల్ షీట్స్ ఉంటాయి, మరి అంతా వేస్టే కదా. ఇంకా మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు హీరోలే తగ్గినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు. కానీ ప్రొడ్యూసర్ బాధపడాలి. అలా బాధపడకూడదని హాఫ్ డేలో కంప్లీట్ చేశారు డైరెక్టర్స్. బికాజ్ ఇక్కడ డైరెక్టర్ టాలెంట్ని కూడా మెచ్చుకోవాలి. ఒక రోజంతా రాసుకున్న సీన్ని హాఫ్ డేలో కంప్లీట్ చేశారంటే ఎంత ఫాస్ట్గా చేసుంటారు, ఎంత సింగిల్ టేక్లో చేసుంటారు. తిండి కూడా మానేసి ఎస్ ప్రొడ్యూసర్ని కాపాడుకున్నారు ఇక్కడ వీళ్ళంతా కలిసి. బికాజ్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అదే సెట్కి డబ్బులు కట్టుంటారు, అదే సెట్కి అవును. డేస్ని బుక్ చేసి ఉంటారు, అదే సెట్కి వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, కాల్ షీట్లు, క్యారావాన్లు, కెమెరా రెంట్లు ఇవన్నీ కూడా ఒక డే కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ అంత పెద్ద సినిమాకి ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 7 to 8 lakhs per day. ఓన్లీ నాన్ ప్రొడక్షన్ టీమ్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ కాస్ట్. అదే సో ఇవన్నిటిని ప్రొడ్యూసర్ని కాపాడుకోవడానికి దే హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. హాఫ్ డే మేము చేసుకుంటాం, హాఫ్ డే మీరు కానీ చేసుకుంటాం. ఈగోస్ పోలేదు చూడండి. ఈగోస్కి పోరండి, ఎందుకంటే దే నో ద మా దగ్గరకు కల్చర్. వచ్చారు మీరు అన్నట్టు యాక్చువల్గా ఇలాంటివి ఉంటాయి కదా సాధారణంగా. అది ఎక్కడైనా చూపిస్తారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు పొరుగింటి వాళ్ళని బాగానే చూస్తామండి, మన ఇంట్లో వాళ్ళని బాగా చూడవు. చాలా మంది ఆర్టిస్టులు అదే చెప్తారు, పొరుగింటి పుల్లకూరే రుచి మాకు అని. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే చూస్తాం, వాళ్ళు వెళ్ళేటప్పుడు వీపు చూపిస్తారంటే మనమే హక్ చేసుకొని ఆప్యాయతలన్నీ పంచుతాం తెలుగు సినిమా ఇండస్ట్రీ. దట్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ ద టాప్ 1 till టుడే. సో ప్రభాస్ గారికి అక్షయ్ కుమార్ గారికి ఎటువంటి గొడవలు లేవు. ప్లీజ్ వాచ్ ద బోత్ ద మూవీస్. తొందరలో సెట్స్ మీదకి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.